రామ్మణం గారు లేరు కదా? లేరండి, రష్మి గారు ఉన్నారండి. నువ్వు రష్మి కొలీగు కదూ? అవునండి. అవునండి. మీరు భలే కనిపెట్టేస్తారండి. నేను ఎప్పుడంతే. ఇదిగోండి, ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను. పని మీద వచ్చారా? లేదండి, కారు మీద వచ్చాను. పని మనిషి తలుపు తీసింది. చాలా కరెక్ట్ గా చెప్పారండి. మరి నేనెవరు అడగలేదు మీరు? రష్మి గారు, ఈ కేసు ఎవరండి? ఈయన్ని చెంగలరాయుడు గారు అంటారు. గొప్ప ఫేస్ అండి బాబు. వెరీ గ్లాడ్, వెరీ నైస్. రిటైర్డ్ ఎండోమెంట్ ఆఫీసర్ ని. వెరీ గ్లాడ్. నేను ఇంటి ఓనర్ ని. నేను మాత్రం పెంకుడింట్లో అద్దెకుంటాను. వెరీ గ్లాడ్ అండి. యు నో వాట్ హ్యాపెండ్ వన్స్? ఐ డోంట్ నో సార్. రండి చెప్తాను. పదండి. నేను సర్వీస్ లో ఉన్నప్పుడు ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలు సర్వీస్ లో ఉన్నప్పుడే జరుగుతాయండి. ఇంతలో మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు నేనేం చేశాను? నాకేం తెలుసండి. వారిని కూడా క్యూలో నిలబడమన్నాను. ఇందులో ఏమన్నా తప్పుందా? చిచ్చి లేదండి, అస్సలు లేదు. ఓ నిన్నేమన్నా అవమానించానా? అబ్బే, నన్నెందుకు అవమానిస్తారండి? నేను మినిస్టర్ కాదు కదా. కాసేపు మినిస్టర్ అనుకోవయ్యా, లేకపోతే నాకు మాట రాదు. సరే, అలాగే అనుకుంటారు కానివ్వండి. క్యూలో నిలబడమన్నాను నిజమే. ఆ, ఇది నీకు అవమానం అయిపోతుందా? లేదండి, చాలా గొప్ప మర్యాదగా ఉంటుందండి. పోనీ మాట ఏమైనా అన్నానా నిన్ను? అనలేదండి. మరి నీ కోపం ఎందుకు వచ్చింది? నాకు కోపం రావటం ఏంటండి? అసలు నేను కోపడే మనిషిని కాదండి బాబు. నార్మల్. కడుపుకి అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా? అయ్ బాబోయ్. కోపం వచ్చి కోతిలాగా గెంతులు వేసి నాకు అసలు కోపమే వాడానండి. రాలేదండి. అడుగు వాడానండి. అరే వాడే. కోపమే కాదురా, నా అంతటి వాడిని పట్టుకుని తిడతావరా నువ్వు? నేనా? ఆ? రామ రామ, నేను అలాంటి టైప్ మనిషిని కాదండి. ఒరే ఆగరా టైప్ వెధవా. అడుగండి. ఆ? అయ్య బాబోయ్. ఒరేయ్, ఆ. ఒరేయ్, ఆ. నా మీద నా పైవాడికి రిపోర్ట్ ఇస్తావరా నువ్వు? ఏమని? ఒరేయ్, ఆ. నువ్వెంత కీడు తెలపట్టాలని చూసినా ఆ. నా సిన్సియారిటీ, నా హానెస్టీ నన్ను కాపాడతారా కంట్రీ రాసుకే. అయ్య బాబోయ్. అందుకేరా, నిజంగాండి. అందుకే నీ గవర్నమెంట్ పడిపోయింది, ఆ. నీ పదవి పోయింది. అయ్యో. నువ్వేమో అడుక్కు తింటున్నావు. ఎవరు? ఒరేయ్, ఆ. ఒరేయ్ ఎంగులకి తినే వెధవా. అయ్యో. ఒరేయ్, ఆ. నా ఇంటికి అడుక్కు తినడానికి వస్తావరా నువ్వు? చూడు, ఆ. నిన్ను కరకర 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 నమిలి మింగేస్తాను చూసుకో. ఇది నవ్వులు. ఒరేయ్, ఒరేయ్, నిన్ను చంపేస్తాను రోయ్. అయ్య బాబోయ్. అయ్యో. ఆ. భారత్ రైస్ ట్రేడర్. కృష్ణమూర్తి. ఆ, సార్. స్ట్రైట్ గా నా బెడ్రూమ్ లోంచేనా రావటం? ఎవరు సార్? నేనా? మ్మ్. చిచ్చి లేదు సార్, మా ఫ్రెండ్ నా రైట్ సైడ్ ఇంటి దగ్గర నుంచి ఇలా వస్తున్నాడు సార్. ఓకే ఓకే, ఏం లేదయ్యా, మార్కెట్ లోకి కొత్తగా ఓ బీర్ వచ్చింది. ఆ, బీరా? కోసమే కొన్నాను. ఇంత తాగు. వద్దు సార్, అవతల మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్ళాలి సార్. వద్దు సార్ ప్లీజ్. మీ ఫ్రెండా? ఎవరతను? అతని పేరు గుర్తు రావట్లేదు సార్. పోనీ ఇల్లెక్కడో? అదే సార్, పొద్దుటి నుంచి వెతుకుతున్నాను. ఈ మధ్యన రైలు ప్రయాణంలో కనిపించి మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలని ఒకటే గొడవ పెడుతున్నాడు సార్. పొద్దుటి నుంచి వెతుకుతున్నాను, ఇల్లు కనపట్టలేదు సార్. ఓహో, పరిచయమే ఎన్నాళ్ళైందన్నావు? జస్ట్ 7 years, 7 సంవత్సరాలు సార్. మరి ఇందాకే కదయ్యా ఈ మధ్యనే పరిచయం అన్నావు. బ్రాందీ తాగావా పొద్దునే? ఏంటి సార్, బ్రాందీ బీరు అంటారు? గొడుగేసుకొని చెట్టు కింద కూర్చుని నేను బ్రాందీ తాగడం ఏంటండి? నేను అన్నానండి? ఆ. అంటాను. ఫూల్ సార్ నేను. 7 years కాదు సార్, 7 years 7 days, 7 సంవత్సరాలు 7 రోజులని. వస్తాను సార్. మళ్ళీ ఇక్కడ ఉంటే బీరు బ్రాందీ అంటాడు బాబోయ్. 7 years 7 days.